తెనాలి ఆయతనగర్ యువకులపై పోలీసులు దాడి చేసిన ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేపట్టాలని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శాంతాకుమార్ డిమాండ్ చేశారు. గుంటూరు అరండలపేటలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శాంతాకుమార్ మీడియాతో మాట్లాడారు. తెనాలి యువకులపై దాడి చేసిన పోలీసులపై హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని జాన్ విక్టర్ ను బహిరంగంగా అరికాళ్లపై కొట్టాడని ఖండిస్తున్నామని అన్నారు. జాన్ విక్టర్ పై రౌడీ షీట్ ఓపెన్ చేయడం అన్యాయమని అన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు, డీజీపీకి, చీఫ్ జస్టిస్ కు, గవర్నర్ కి రిప్రజెంటేషన్స్ పంపినట్లు తెలిపారు. స్టేట్ ప్రెసిడెంట్ ని గత ఏప్రిల్ 24వ తేదీన జరిగిన చిన్న తోపులాటను ఆధారం చేసుకొని ఈ కన్నా చిరంజీవి అనే కానిస్టేబుల్ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకొని జాన్ విక్టర్ని, అట్లాగే కరీముల్లాని, రాకేష్ని, ఇలా ముగ్గురిని పోలీసులు కస్టడీలో తీసుకొని తీవ్రంగా కొట్టి బాధించి థర్డ్ డిగ్రీ అప్లై చేయడమే కాకుండా వాళ్ళని అరికాల మీద కర్రలతోటి కాళ్ళతోటి కొట్టడం, తీవ్రంగా గాయపరచడం, వరుసగా 3 రోజులు ఇల్లీగల్ కస్టడీలో తీసుకొని మార్చి కొట్టడం జరిగింది. కొట్టడం బహిరంగంగా లింగారావు సెంటర్లో ఒకరోజు, అన్నాబత్తుల సత్యనారాయణ సమాధి దగ్గర ఒకరోజు బహిరంగంగా పబ్లిక్ అందరూ చూస్తుండగా అందరూ భయం పడేలాగా ఒక సీన్ని రాములా నాయక్, రమేష్ అనే సిఐలు ఇద్దరు, ఈ చిరంజీవి, రమేష్ నాయక్, ఇంకా కొంతమంది కానిస్టేబుల్స్ తీవ్రంగా కొట్టడం జరిగింది. ఇది మానవ హక్కుల ఉల్లంఘనే. ఈ రోజున వాస్తవానికి ఏ తప్పు చేయకపోయినా కానీ వీళ్ళ ముగ్గురిని కేసులో పెట్టడం, వీళ్ళని కస్టడీలో తీసుకోవటం, వీళ్ళని హింసించటం, ఇవన్నీ కూడా ఎగనెస్ట్ రూల్ ఆఫ్ లా. అట్లాగే వీళ్ళు పోలీసులు ఏవైనా అభియోగాలుంటే కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేసి, కేసులు విచారించి కోర్టులకు సాక్ష్యాలను పెట్టడం వరకే వారి బాధ్యత. దాన్ని విస్మరించి చట్టాన్ని చేతిలోకి తీసుకొని అమాయకమైన ప్రజలందరినీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం, హింస